వెల్కమ్ టు విజిల్. పాస్టర్ ప్రవీణ్ పగడాల. ప్రస్తుతం ఈ పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో లేరు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్ర వరకు వస్తున్న సమయంలో మృతి చెందారు. అయితే ప్రవీణ్ పగడాల మృతిపై బంధువులు, అభిమానులు అనుమానం వ్యక్తం చేయడంతో ఆ దిశగానే పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు కొంతమంది దీనిని ఒక అవకాశంగా మార్చుకున్నారు. మరికొందరు ఇదే తమకు గోల్డెన్ ఛాన్స్ అన్నట్టుగా రెచ్చిపోతున్నారు. సీనియర్ రాజకీయ నేతలు కూడా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసేందుకు దీన్ని ఒక అస్త్రం కింద వాడుతున్నారు. వాస్తవానికి ప్రవీణ్ పగడాల ఒక మత ప్రబోధకుడు. మతం గురించి ప్రచారం చేసుకోవటం తప్పు కాదు, కానీ ఇతర మతాలను కించపరచటమే పెద్ద తప్పు. ఈ విషయంలో ప్రవీణ్ ఎన్నోసార్లు ఇతర మతాలను కించపరిచే విధంగా, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా నోరు పారేసుకున్నారు కూడా. వివాదాస్పద వ్యాఖ్యల వల్లే ప్రవీణ్ పగడాలకు గుర్తింపు వచ్చింది. అందుకే అతని మరణాన్ని కూడా ఇప్పుడు కొంతమంది మతం రంగు పులుముతూ రాజకీయం చేస్తున్నారు. ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రవీణ్ మరణంపై క్రైస్తవ సంఘాల జేఏసీ పేరుతో గుంటూరులో శాంతి రుధిర యాత్ర పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. ప్రవీణ్ మరణాన్ని వైఎస్ వివేక మరణ స్థాయిలో ప్రచారం కల్పించారు. వివేక హత్యను తొలుత గుండెపోటు అని ప్రచారం చేసి, కాదు అది హత్య, చంద్రబాబు చేయించారు, నారాసుర రక్త చరిత్ర అని రక్తి కట్టించారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిని హత్య అని నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడారు. ఈ మాట్లాడిన వారి చరిత్ర, క్రిస్టియన్ జేఏసీ ముసుగు, ఎవరి ప్రయోజనాలు కాపాడటానికి వాళ్ళు పనిచేస్తున్నారో అందరికీ తెలుసు. తండ్రి శవం పునాదిపై పార్టీని నిర్మించి పలానా వాడు తన తండ్రిని చంపించాడు అని ఆరోపించి వారిని తాడేపల్లి ప్యాలెస్కు ఆహ్వానించి వారితో విందు బువ్వ తిని రాజ్యసభ పదవిని బహుమతిగా ఇచ్చిన వైఎస్ అభిమానులను జగన్మోహన్ రెడ్డి చేసిన చరిత్ర జగన్ రెడ్డి సొంతం. పూటుగా మద్యం చేవించి పడుతూ లేస్తూ టూ వీలర్ నడిపిన వ్యక్తిపై గత కొద్ది రోజులుగా చేసిన దారుణ ప్రచారం అంతా ఇంత కాదు. మార్గమధ్యంలో 2 సార్లు వైన్ షాప్ దగ్గర మద్యం కొనుగోలు చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఇక ఏపీలోకి ప్రవేశించే సమయానికి ప్రవీణ్ బైక్ యాక్సిడెంట్ అయింది, హెడ్లైట్ పగిలిపోయింది. ఈ విషయం గొల్లపూడి పెట్రోల్ బంక్ మొదలు రాజమండ్రి వరకు ఉన్న ప్రతి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇక మద్యం మత్తులో విజయవాడ రామవరపాడు సర్కిల్ వద్ద పడిపోయిన ప్రవీణ్ను ఎస్ఐతో పాటు 2 ఆటో డ్రైవర్లు పైకి లేపిన విషయం కూడా సీసీ కెమెరాల్లో ఉంది. 4 గంటల పాటు అక్కడే గడ్డిలో రోడ్డు పక్కనే పడుకున్నాడు ప్రవీణ్. ఆ తర్వాత లైట్ లేకపోయినా సరే పోలీసులు వారిస్తున్నా కూడా బైక్ పైనే రాజమండ్రి వైపు వెళ్ళాడు. మధ్యలో ఏలూరు దగ్గర మరోసారి మద్యం కొనుగోలు చేసినట్టు రుజువైంది. ఎవరైనా హత్య చేయాలనుకుంటే హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చే వరకు ఎందుకు ఆగుతారు? 550 కిలోమీటర్లు ఎందుకు వెంటాడుతారు? ఇదే ప్రమాదం జగ్గేపేట అవతల తెలంగాణ బోర్డర్లో జరిగితే అప్పుడు ఈ నోళ్లు లెగిసేవి కావు. ప్రవీణ్ మృతిపై పూర్తి వాస్తవాలు వెలుగులోకి రావాలి అంటే పోస్ట్మార్టం రిపోర్టు బయటికి రావాల్సిందే. అయితే ఈ నివేదిక వచ్చేలోపు కొందరు సోకాళ్ళు పెద్ద మనుషులు విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రవీణ్ పగడాలది హత్య అని ఖాయం చేసేస్తున్నారు. హత్య చేసింది కూడా కూటమి ప్రభుత్వ పెద్దలంటూ నోటికొచ్చినట్లు వాగేస్తున్నారు. అలాంటి వారిలో టాప్ ప్లేస్లో ఉన్నారు మాజీ ఎంపీ హర్షకుమార్. ప్రవీణ్ది హత్య అని ఆరోపిస్తున్న హర్షకుమార్ బుల్లెట్ మీద ఉంది, అతను కాదు అంటూ విచిత్రమైన వాదన చేస్తున్నారు. సీసీ కెమెరాస్లో బుల్లెట్పై ఉన్నది ప్రవీణ్ కాకపోతే మరి ప్రవీణ్ను అక్కడి వరకు ఎలా తీసుకొచ్చారంటే మాత్రం నో ఆన్సర్. బుల్లెట్ పైన మరెవరో అక్కడికి వచ్చి అక్కడ పడేసి వెళ్ళిపోయారనేది హర్షకుమార్ మాట. మరి అలా జరిగితే వైన్ షాపుల్లో, పెట్రోల్ బంకుల్లో కూడా బండి మీద ఉన్నది ప్రవీణ్ కాదా? రావట్పాడు రింగ్ దగ్గర ఎస్ఐ స్వయంగా తీసిన ఫోటోలు కూడా ప్రవీణి కాదా? వీటన్నిటికీ హర్షకుమార్ ఏం జవాబు చెప్తారు? మార్గమధ్యంలో లిక్కర్ షాపుల్లో ఫోన్పే చెల్లింపులు ఎలా జరిగాయి? హర్షకుమార్ కథలపై సాక్ష్యం చెప్పేందుకు దర్యాప్తు అధికారి ముందు హాజరవ్వాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులు నిజాన్ని దాయగలవా, హర్షకుమార్ని ఆపగలవా అంటూ సోషల్ మీడియాలో హర్షకుమార్ పోస్ట్ వేశారు. వాస్తవానికి కేసు దర్యాప్తుకు సహకరించాలనే కదా నోటీసులు ఇచ్చారు. మరి సహకరిస్తూ ఎవిడెన్స్ పోలీసులకు అందిస్తే కేసు త్వరగా పరిష్కారం అవుతుంది కదా. ఇందులో హర్షకుమార్ను ఆపడం ఎక్కడుందో సదరు మాజీ ఎంపీ గారే చెప్పాలి.
గత ఎన్నికల్లో అమలాపురం ఎంపీ టికెట్ కోసం హర్ష్ కుమార్ ఎంతో ప్రయత్నం చేశారనేది బహిరంగ రహస్యం. ఇందుకోసం పెద్ద ఎత్తున ఒక సభ కూడా నిర్వహించారు. అయితే కూటమి నేతలు మాత్రం హర్ష కుమార్కు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఆ అక్కసుతోనే ఇప్పుడు జరిగిన ప్రమాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు అనే వాదన ఉంది. వాస్తవానికి హర్ష కుమార్కు బ్లాక్మెయిలర్ అనే పేరు ప్రచారంలో ఉంది. కమిషన్ ఇవ్వలేదనే కారణంతోనే యానాంలోని రీజెన్సీ సిరామిక్ ఇంజనీరింగ్ సంస్థలపై దాడులు చేయించారనేది అక్కడి స్థానికుల మాట. 2012లో రీజెన్సీ సిరామిక్స్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి కాంట్రాక్ట్ ఉద్యోగులకు మధ్య నెలకొన్న వివాదం పెద్ద గొడవలా మారేందుకు కార్మికులను రెచ్చగొట్టేలా హర్ష కుమార్ వ్యాఖ్యలు చేశారు అనేది ఆ దాడుల తర్వాత యానం నుంచి రీజెన్సీ సంస్థ తమ పెట్టుబడులను కూడా ఉపసంహరించుకుంది. దీంతో వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇక మరో పెద్ద మనిషి జూపూడి ప్రభాకర్ రావు హత్య చేయించింది ప్రభుత్వ పెద్దలని, అందుకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు విప్పటం లేదంటూ విచిత్రమైన వాదన చేశారు. ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి విషయంలో డిప్యూటీ సీఎం ఎందుకు స్పందించాలి? పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్న సమయంలో ఉప ముఖ్యమంత్రి ఎందుకు స్పందిస్తారు అన్న చిన్న లాజిక్ జూపూడికి తెలియదా? దళితులపై కూటమి సర్కార్ దాడులకు తెగబడుతుందని వ్యాఖ్యలు చేస్తున్న జూపూడి 5 ఏళ్ల వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో దళిత రైతులకు బేడీలు వేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? దళితులపైనే జగన్ సర్కార్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన రోజు జూపూడి అనే పెద్ద మనిషి నోరు ఎందుకు విప్పలేదు? అంతెందుకు 2014 ఎన్నికల్లో వైసీపీతో పోటీ చేసి ఓడిపోయిన జూపూడి జగన్ జలక్కిచ్చి టీడీపీలో చేరారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా కీలక పదవిలో కూడా ఉన్నారు. ఆ తర్వాత వైసీపీ గెలవడంతో కండువా మార్చేశారు. 5 ఏళ్ల పాటు ఎస్సీలకు ₹1 కూడా కార్పొరేషన్ ద్వారా రుణాలను వైసీపీ సర్కారు విడుదల చేయలేదు. జూపూడి మాట్లాడారా? దళిత డ్రైవర్ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన రోజు జూపూడికి దళితులపై దాడులు కనిపించలేదా అనేది ప్రస్తుతం వినిపిస్తున్న మాట. అసలు నిన్నటి వరకు ప్రవీణ్ అంటే ఎవరో తెలియని జూపూడి ఇప్పుడు ప్రవీణ్ వాళ్లే హత్య చేశారంటూ విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత బావ మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్కు సభావేదికలు ఇవ్వకుండా వైసీపీ సర్కార్ అడ్డుకుంది. బ్రదర్ అనిల్కు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. ఆ రోజు జూపూడి ప్రభాకర్ రావు కనీసం నోరు కూడా ఎత్తలేదు. కానీ ఇప్పుడు ఎక్కడో హైదరాబాదులో కూర్చుని ఏపీలో కూటమి సర్కారుపై మాత్రం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఇక్కడ మరో కీలకమైన విషయం మనం పరిశీలించాలి. అదే ఇప్పుడు హాట్ టాపిక్ కూడా. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి జరిగిన తర్వాత మరో 2 పాస్టర్లు మరణించారు. విచిత్రమైన విషయం ఏంటంటే ఆ ఇద్దరు కూడా రోడ్డు ప్రమాదం వల్లే మృతి చెందారు. అయితే ఆ ఇద్దరు తెలంగాణలో జరిగిన వేరు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. ఆ ఇద్దరి మరణాలపై ఎవరూ నోరెత్తడం లేదు. కానీ ప్రవీణ్ పగడాల మృతిని మాత్రమే హత్యగా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే ఇది ఏపీలో జరిగింది కాబట్టి. కరుణాకర్ అనే ఒక పాస్టర్ కూడా కరీంనగర్ రామగుండం మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆ తర్వాత 27వ తేదీన హైదరాబాద్లోని ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర జోసెఫ్ అనే మరో పాస్టర్ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 3 రోజుల వ్యవధిలోనే ఈ 3 పాస్టర్లు చనిపోయారు. అయితే కరుణాకర్, జోసెఫ్ తెలంగాణలో చనిపోయారు. ప్రవీణ్ మాత్రమే ఏపీలో మృతి చెందారు. ప్రవీణ్ మరణంపై మాత్రమే ఎందుకు ఇంతలా రచ్చ చేస్తున్నారు, మరి మిగిలిన వారిద్దరి గురించి ఎందుకు ప్రస్తావించడం లేదు అనేది అందరికీ తెలిసిందే. కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉండటం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కారణంతోనే ఇలా తప్పుడు ఆరోపణలతో ఒక వర్గం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ విషయాన్ని పెద్దదిగా చేస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్ర చేస్తున్నారనేది వాదన బలంగా ఉంది. ప్రవీణ్ పగడాల అంత్యక్రియల్లో పెద్ద ఎత్తున క్రైస్తవులు పాల్గొన్నారు. అయితే ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన జనగణనలో తెలంగాణలో అరాకొర క్రిస్టియన్లు లేరు అనే లెక్కలు చూపించారు. మరి ఇంతమంది అక్కడికి ఎక్కడి నుంచి వచ్చారు అనేది పలువురి ప్రశ్న. పాస్టర్లు ప్రమాదంలో మృతి చెందితే తెలంగాణలో ఒకలా, ఏపీలో ఒకలా వ్యవహరించే విచిత్రమైన పరిస్థితి ఏపీ వికృత రాజకీయాలకు అద్దం పడుతుంది.